నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తున్నారు అంటూ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. దాదాపు 3200 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తున్నారు అంటూ ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ముందు కార్మికులు బైఠాయించారు. గేట్ ఎదుట ఆందోళనకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆందోళనకు దిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందంటున్నారు కార్మిక నేతలు. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని ఉద్యోగ కార్మిక వ్యతిరేక నిర్ణయాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ సెయిల్తో పట్టుకుంటే సెయిల్లో 1,00,000 మంది ఉన్నారు 19 మిలియన్ టన్నులకి. ఇక్కడ 7.3 మిలియన్ టన్నులకి 14,000 చాలా తక్కువ. 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండవలసిన దగ్గర 14,000 ఎక్కువ అని చెప్పి 10,000 మంది చేస్తామంటే ఒప్పుకునేది లేదు. పోరాట కమిటీగా పోరాడతాం, అవసరమైతే ప్లాన్ నడిపిస్తాం. కానీ ఏదైతే వాళ్ళు ఇచ్చారో కాంట్రాక్ట్ కార్మికులు తీయకూడదు. ఇప్పుడున్న యాదవ్ కాకుండా ఇంకా నిర్వచితులు 700 మంది వెనకాల ఉన్నారు. వాళ్ళు రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 30 సంవత్సరాల నుంచి భుజం కలిపి నిరంతరం శ్రమించి వేల కోట్ల రూపాయల సంపద సృష్టించడంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు ఎలా తీసేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడం, పర్మనెంట్ ఎంప్లాయ్ బెదరగొట్టడం అంటే ప్లాంట్ ముయ్యడం కోసం.